ఒరే ఎక్కడున్నారో తొందరగా వచ్చి పిక్ చేసుకో. ఒరే ఇంకో గంటలో నా పెళ్ళిరా. సరే తొందరగా వచ్చాయి. హలో హలో, పెళ్లి కూతురు ఎక్కడ ఉంది? అక్కడ ఉంది. వీడికి ఇంత అందమైన అమ్మాయి ఎలా సెట్ అయిపోయింది? ఎక్స్క్యూజ్ మీ, నాకు నిజం చెప్పండి, పెళ్లి కొడుకు మీకు ఎదురు కట్నం ఇచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు కదా. ఆయనకి అవసరం, ఆయన అంత స్మార్ట్ గా ఉంటారు కదా. స్మార్ట్ నేను చూడలేకపోతున్నానా లేదా మీ ఎవరికి కళ్ళు కనపట్లేదా? అవే ఇట్రా, ఇదిగో నీకు 3000 ఇస్తాను. నువ్వు డ్రింక్ సర్వ్ చేసినప్పుడు ఈ మందు కూడా అందులో అందరికి సర్వ్ చేసి. ఒరే తలుపేసి అంటారు, తలుపు తీరా. గుర్తుందా చిన్నప్పుడు స్కూల్లో నన్ను ఇలాగే బాత్రూమ్ లో తలుపేసి గడిపేసేవాడు, గుర్తుందా? ఒరే పెళ్లి అయిపోయిన తర్వాత మాట్లాడుకుందారు ఇవన్నీ. ఇప్పుడే మాట్లాడుకోవాలి. సరే నీ తలుపు తీయాలంటే మీ ఆవిడకో చెల్లి ఉంది, తను నాకు సెట్ చేస్తావు అనుకో, నేను మా ఆవిడ పెళ్లి చేసేసుకుంటాం. మా ఆవిడ అప్పుడే చుట్టాలు అయిపోయారేంట్రా? సెట్ చేస్తావా లేదా? సరే ఏదో ఒకటి చేస్తానులే. ఏమన్నారో మా మావయ్య ఎలా అయిపోతున్నారు? మంత్రులు గారు వచ్చి ఇంకా టైం ఉంది కదా. సరే టైం ఉంది కదా అంకుల్, వెళ్ళి మందు వేద్దాం అంటే దానికి ఎలాగ అయిపోతారు? ఒరే నా బ్లేజర్ ఎవరు? అక్కడ పెళ్లి కూతురుతో ఫోటోలు దిగాలి. ఎందుకు అలా చచ్చిపోతావు? ఒక 5 నిమిషాలు ఫోటోలు తీసుకుని ఇచ్చేస్తాను. ఒరే నా ఎక్స్ ఇక్కడ ఉంది ఏంట్రా? ఏమో నాకేం తెలుసు. అరే నిజం చెప్పు, నువ్వే పిలిచావు కదా. అంకుల్ బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. సరే పంతులు. అంకుల్ మీరు నేను మీకెందుకు క్షమ, నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను. రే పెళ్లికి ఇంకా 3 గంటలు టైం ఉందంట, పంతులు గారు రెస్ట్ తీసుకోమన్నారు. సరేరా. అమ్మయ్య ఎంత హ్యాపీగా ఉందో. సబ్స్క్రైబ్ చేయకపోతే మీ పెళ్లికి వచ్చేస్తా.